దేవునికి స్తోత్రం. నేటి దినాన మన అరుణోదయపు దేవుని వాగ్దానము మత్తయి సువార్త 8వ అధ్యాయము 26వ వచనము. అందుకు ఆయన, అల్ప విశ్వాసులారా ఎందుకు భయపడుచున్నారని వారితో చెప్పి లేచి గాలిని సముద్రమును గద్దింపగా మిక్కిలి నిమ్మడమాయను. హల్లెలూయా. ప్రియమైన దేవుని ప్రజలారా, ఈ దినాన దేవుడు ఇక్కడ ఆ శిష్యులతో వారు భయపడిపోయి ప్రభు వారిని లేపినప్పుడు ఆయన వారిని ముందుగుంటా గద్దించారు. అల్ప విశ్వాసులారా ఎందుకు భయపడతారు, నేను మీతో ఉన్నాను కదా అని. వెంటనే గాలిని సముద్రాన్ని గద్దించినప్పుడు అవి మిక్కిలి నిమ్మలమాయంట. నువ్వు దేవుని బిడ్డవై ఉండి నీలో విశ్వాసంలో నువ్వు ముందుకు కొనసాగలేకపోతే, నీలో అల్ప విశ్వాసాన్ని దుష్టుడు పెడితే, నీవులో ఉన్న అల్ప విశ్వాసాన్ని నీవుగానే గద్దించుకో. దేవుడు వాటిని ఆమెనని నీ మీదకి వస్తున్న ఆ ఒడిదుడుకులు, గాలి సముద్రం లాంటి ఒడిదుడుకులన్నిటి నుంచి నిన్ను విడిపించి వాటినన్నిటినీ కూడా నిమ్మళపరిచి ఆయన నీకున్న బలహీనతలన్నిటి నుంచి తొలగించి నిన్ను ఆయన స్వస్థపరిచి లేవనెత్తి నీకు జయమిచ్చి ఆయన నిన్ను బలపరిచి క్రీస్తు అనే బండ మీద నిలబెడతారు. కనుక నీ విశ్వాసములో దృఢమైన విశ్వాసంతో, ఒక సంకల్పంతో, నా ప్రభు నాతో ఉన్నాడన్న ఒక ధైర్యంతో నువ్వు ముందుకు వెళితే ఖచ్చితంగా దేవుడు నీ తోడుగా వచ్చి నీలో ఉన్న ఆ యొక్క ఒడిదుడుకులన్నీ కూడా తొలగించి ఆయన నిన్ను విశ్వాసుగా నిలబెట్టి నీ విశ్వాసాన్ని బలపరిచి అనేకులకి ఆశీర్వాదకరంగా నిలబెడతారు. కనుక అరుణోదయాన్ని లేచిన వెంటనే ప్రార్థన చేసుకొని, ప్రభువా నాకు విశ్వాసం కొదువై ఉన్నదేమో, నాలో అల్ప విశ్వాసం చేరిందేమో, నాలో ఉన్న అల్ప విశ్వాసాన్ని తొలగించి నాకు విశ్వాసాన్ని దయచేయండి ప్రభు అని ప్రార్థన చేసుకొని దేవుణ్ణి అడిగి ఈ వాగ్దానాన్ని పట్టుకొని నీ జీవితాన్ని ప్రారంభించు. దేవుడు నీకు విశ్వాసాన్ని ఇచ్చి ఇంకా ఆయనలో నిన్ను ముందుకు నడిపించి నీవు ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి ఆయన నిన్ను ఆశీర్వదించి దీవిస్తారు. కనుక అలా చేసి దేవుడిచ్చిన దీవెన ఆశీర్వాదాలు పొందుకోండి. ఆమేన్.